ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, అబ్బాయి సాయంతో నువ్వు ముడుపు కట్టాలి. ఓ అంతేనా? అంతే. మనం ఇంత కష్టపడి అమ్మని తీసుకొస్తే ఆ పూజారేంటి సింపుల్ గా ముడుపు కట్టమంటున్నాడు? అసలు ఈ పూజ చేయించడం వెనక మన ఆలోచన ఈయనకు తెలుసా? చిన్న పంతులు గారికి అన్ని క్లియర్ గా చెప్పాను మేడం. ఆయనేమో మా అన్నయ్య చూసుకుంటాడని చెప్పాడు. ఇలా కలిసి నిలబడ్డానికైతే ఇంత కష్టపడ్డం దేనికి? ఇంట్లోనే నిల్చునేవాడు కదా. అవును సార్, నేను మాట్లాడతా. పంతులు గారు జస్ట్ ముడుపు కడితే సరిపోతుందా? బాగా ఆలోచించుకొని చెప్పండి. పంతులు గారు ఏంటి సార్? రండి. ఏమైంది సార్? ఓ పని చెయ్యి, నేను వెళ్ళా మూల కూర్చుంటాను, నువ్వు మంత్రాలు చదివి పూజ చేసాయి. నేనెలా చేపిస్తాను? నా ముఖం నాకెలా తెలుస్తుంది పంతులు గారు? కదా, నేను పూజ చేసేటప్పుడు నా మంత్రాలు నా మాటలు మాత్రమే వినపడాలి. బాబు, షర్టు తీ. ఎక్స్క్యూజ్ మీ, షర్ట్ ఎందుకు ఇప్పాలి? పూజ మీరు చేస్తున్నప్పుడు ఆ షర్టు ఆ పనికిమాలిన వాడు తీస్తే బాగుండదు కదా బాబు, మీరే విప్పాలి. అయినా షర్ట్ విప్తేనే పూజ చేయాలా? నేను ఇలాంటి శాస్త్రం ఎక్కడ చూడలేదే. నువ్వు ఊరుకోమా మనోహరి, పంతులు మాటకి ఎదురు చెప్పి అంత పెద్దదాని అయిపోయావా? నానా అమర్, పంతులు చెప్పిందే విను బాబు. అది కాదు నాన్న. అమర్, ఇవి రోజూ చేసే పూజలు కాదు. అయినా పూజని ఎంత నిష్ఠగా శాస్త్రబద్ధంగా చేస్తే అంత మంచి జరుగుతుంది. రాహుకాలం వచ్చే ముందే పూజ పూర్తి చెయ్యాలి నాన్న. త్వరగా కానివ్వు. మనం పూజ చేయాల్సింది ఈ రోజే. అంటే మర్చిపోయారేమో అని. పంతులు గారు, ఇంకా ఏం చూస్తున్నారు? కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే. ఇది పట్టుకోండి. ఇదిగో అమ్మాయి, నిండు ముత్తైదువులా ఉన్నావు. నీ చేతులతో ఆ ఇద్దరిని ఈ కండువాతో కట్టు. పంతులు గారు, పెళ్ళైన వాళ్ళే కదా ముత్తైదువు అంటారు. అవును. మరి పెళ్లి కాని మనోహరిని మీరెందుకు ముత్తైదువు అన్నారు? పెళ్ళి అవ్వలేదా? ఈ అమ్మాయికి ఎందుకు పెళ్లి కాలేదమ్మా? పెళ్లి జరిగింది. మొహంలో కల్లా కొట్టొచ్చినాడు కనబడుతుంటే. మనోహరి, పంతులు గారు చెప్పింది నిజమా? నీకు పెళ్లి జరిగిందా? చెప్పు మనోహరి. నాకు పెళ్లి జరగడం ఏంటి అమర్? జరిగితే నీకు తెలియకుండా ఉంటుందా? ఆయనేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. పొరపాటు పడే అవకాశమే లేదు.
నీకు ఖచ్చితంగా పెళ్లి జరిగింది. నా పెళ్లి గురించి పక్కన పెట్టి పూజ గురించి ఆలోచించండి పంతులు గారు. ఇప్పుడేంటి, కండువాతో ఇద్దరిని కలిసి కట్టాలి, అంతే కదా? కట్టేస్తాను. కండువ అందడం లేదు, ముందుకు రండి. ఇంకా బిగించి కట్టమ్మా. ఇప్పుడు ఒక్కటైన వారు 7 జన్మల దాకా విడిపోకూడదు. అయ్యో, అలా కాదమ్మా, ఇలా లాగాలి. అమ్మా, ఇప్పుడు అబ్బాయి సాయంతో ముడుపు కట్టండి. పంతులు గారు, మీరు మా పరిస్థితిని చూసి ఆ మాట అంటున్నారా? ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని పెళ్లిలో ప్రమాణాలు చేసినంత సులువు కాదు బాబు. నిజ జీవితంలో ఆచరించడం అంటే కష్టంలోనే కలిసి ఉండాలి, కలిసి గట్టెక్కాలి. ప్రయత్నించండి. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది, అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చలి నీ వశమై ఇదేం పరవశమే. పాదమే పరుగునా చేరని చింతకి, హృదయమే నిలువునా కరిగిని చూపుకి. ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే, చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. అమ్మా ఆగమ్మా. అబ్బాయి పాదాల మీద నీ పాదాలు పెట్టి నిల్చుని ముడుపు కట్టాలమ్మా. పంతులు గారు, ఇలాంటి రూల్స్ నేను ఎప్పుడు వినలేదు. శాస్త్రం అన్నాక ఉంటాయి బాబు, అవి పాటించాలి. నానా అమర్, పంతులు గారు చెప్తున్నారంటే శాస్త్రంలో ఉండే ఉంటుంది. నువ్వు పంతులు గారు చెప్పినట్టు చేసే నాన్నా. ఒప్పుకున్నాక తప్పుతుందా? ఎక్కువ నీవే మరే వరము అడగనే, నీ వలపు కౌగిలిలో నేనేకమవుతానే. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.